మెంటల్ ఎబిలిటీలో ఒక కీ రోల్ పోషించేటువంటి అర్థమెటిక్‌ని ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. అత్యంత ఇంపార్టెంట్ ప్రశ్నలు మనం ఈ వీడియోలో మనం తీసుకోవడం జరిగింది. సెలెక్టివ్ ప్రాబ్లమ్స్ మనం ఎంచుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఏ అంశాల నుంచి మనకి ప్రశ్నలు అడగొచ్చు అనేవి తీసుకొని ఇప్పుడు ఈ వీడియో చేయడం జరిగింది. సో, మొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మరి మొదటి ప్రాబ్లమ్ చూడండి. క్వెషన్ మార్క్ మైనస్ అనగానే ఏం అర్థం చేసుకోవాలి అంటే ఏ నెంబర్ నుంచి 59,892ని మైనస్ చేస్తే సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఆన్సర్ అనేది 5062 అవుతుందని అన్నాడు అనమాట. ఓకేనా? మరి దీన్ని చిన్న నెంబర్స్తో అర్థం చేసుకుంటే మీరే ఇట్టే చెప్పేస్తారు చూడండి. ఒక క్వెషన్ మార్క్ ఏ నెంబర్ నుంచి 10ని మైనస్ చేస్తే చూడండి ఏ నెంబర్ నుంచి 10ని మైనస్ చేస్తే మనకు ఆన్సర్ 30 అవుతుంది అన్నాను. జాగ్రత్తగా చూడండి. ఏ నెంబర్ నుంచి 10ని మైనస్ చేస్తే మనకి ఇంకా 30 మిగులుతుంది. ఓకేనా? ఏ నెంబర్ నుంచి 10ని మనం సబ్ట్రాక్షన్ తీసివేస్తే మనకి 30 మిగులుతుందంటే మీరు ఏం చెప్తారు ఆన్సర్ వెంటనే 40 అని చెప్తారు లేదా? మరి ఆ 40 ఎలా వచ్చింది అంటే వీళ్ళిద్దరిని ఎడిషన్ చేయడం ద్వారా మనకి ఆ 40 వచ్చిందా లేదా? సో ఇదే రూల్ని ఇక్కడ కూడా మనం అప్లై చేయాలన్నమాట. మరి ఏ నెంబర్ నుంచి ఇంత పెద్ద నెంబర్ని మైనస్ చేస్తే మనకి ఈ నెంబర్ వచ్చిందంటే ఇండైరెక్ట్గా వీళ్ళిద్దరిని మైనస్ చేయరు, వీళ్ళిద్దరిని ప్లస్ చేయరు లేదా? సో అదే ఇక్కడ చేస్తాం. అంతే కదా, మీరు గాబరపడి ఇక్కడ మైనస్ ఇచ్చాడు కదా మనకి అర్థమెటిక్లో చిన్న ప్రాబ్లం ఇక్కడ చిన్నపిల్లలాగా మైనస్ ఇచ్చాడు అనుకోకండి. చాలా ఎక్కువ మంది చేసే పొరపాటు అదే. ఇక్కడ మనకి మైనస్ కనబడుతుంది కాబట్టి ఈ నెంబర్ని ఇక్కడ 5062ని తీసుకొచ్చి మైనస్ చేసేస్తారు. అప్పుడు అది రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి మనకి ఇప్పుడు ఈ ప్రశ్న మనకు అర్థమైన ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరిని ఇప్పుడు మనం ప్లస్ చేస్తాం. సో కాబట్టి మనకి తెలిసింది కాబట్టి ఇక్కడ చూడండి 5062ని ప్లస్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి ఇక్కడ మైనస్ చేయట్లేదు, ప్లస్ చేస్తాను. సో 2 యాడ్ చేస్తే 4, 9 and 6 15, 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 9, 8 and 9 and 5 14, 1 క్యారీ ఫార్వర్డ్ అయితే 6. సో కాబట్టి 64,954 దట్ ఈస్ ద ఆప్షన్ ఏ అనమాట. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మరి నెక్స్ట్ చూడండి. 0.015ని 0.0005తో మల్టిప్లికేషన్ చేస్తే దాని ఆన్సర్ ఎంత అని మనకి క్వశ్చన్ మార్క్ రూపంలో అడిగాడు. సో మనకి ఇది ఒక డెసిమల్ నెంబర్స్ని ప్రొడక్ట్ చేయడం, ఇంటూ చేయడం అనే ప్రాబ్లం తెలుస్తుంది కదా. కొంచెం తప్పు లేకుండా చేయడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ మనం ఏం చేస్తాం చూడండి. ఇక్కడ ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది నాన్ జీరో నెంబర్ అంతే. ఇక్కడ 15, ఇక్కడ ఒక 5 ఉంది. అంటే సింపుల్గా ఈ 15ని 5ని మనం ఇంటూ చేద్దాం. ముందు 15 5 ఎంత 75. ఈ 75కి మనం లెఫ్ట్ సైడ్ ఎన్ని జీరోస్ అయినా పెట్టుకోవచ్చు. చూసారా, ఎన్ని జీరోస్ అయినా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మరి ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? ఈ పాయింట్కి చూడండి, ఇక్కడ పాయింట్కి ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి నెంబర్స్ ఎన్నో ఒకసారి కౌంట్ చేయండి. చూడండి పాయింట్కి రైట్ సైడ్ ఇక్కడ మనకి 0 1 5 3 నెంబర్స్ ఉన్నాయి. అలాగే ఇటువైపు కూడా ఇటువైపు కూడా మనం చూడండి పాయింట్ తర్వాత 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటిని కౌంట్ చేసుకుంటే ఈ 4 + 3 7 అంటే మనం ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ చూడండి, ఇటు యారో మార్క్ పెడుతున్నాం. ఇటు రైట్ నుంచి లెఫ్ట్కి 7 డిజిట్స్ తర్వాత ఇప్పుడు మనం పాయింట్ పెట్టాలి. చూడండి 5 నుంచి కౌంట్ చేస్తే 5 నుంచి 1 2 3 4 5 6 7 అంటే మనకి ఇక్కడ చూడండి మరి ఈ 0.00000075 ఇలాగ మనకి 5 జీరోస్ అండ్ 75 పాయింట్ తర్వాత 5 జీరోస్ 75 అనేది ఆప్షన్లో కనిపించాలి. అది మనకు ఆన్సర్ అవుతుంది. మరి ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో చూడండి. 0 పాయింట్ తర్వాత 5 జీరోస్ 75 అనే డిజిట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మనం ఏం చేసాం మరొకసారి చూడండి. ముందు 15ని 5ని మనం ఇంటూ చేసాం, 75 వచ్చింది. 75కి మనం లెఫ్ట్ సైడ్ ఎన్ని జీరోస్ అని పెట్టుకోవచ్చు. మరి పాయింట్ ఎలా డిసైడ్ అవుతుంది? మొత్తం ఈ ప్రోడక్ట్లో పాయింట్కి రైట్ సైడ్ ఉండే డిజిట్స్ అన్నీ మనం ఎన్ని డిజిట్స్ వచ్చి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 4 వచ్చాయి, ఇక్కడ 3 వచ్చాయి. 4 + 3 7. ఇప్పుడు మనం ఒక యారో మార్కులు పెట్టుకున్నట్లయితే రైట్ నుంచి లెఫ్ట్కి 7 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టారనమాట. అలానే మనం పెట్టామన్నమాట. 5 నుంచి లెక్క పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా 7 నెంబర్స్ తర్వాత పాయింట్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు అది మనకి ఈ ఆప్షన్ బి సరిపోయిందనమాట. మరి ఇదే అర్థమెటిక్లో మనకి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి.
ఒక ఈక్వేషన్ని సాల్వ్ చేయడం. x²/95 దట్ ఈజ్ ఈక్వల్ టు x/5 దెన్ x ఈక్వల్ టు హౌ మచ్ అని ఒక ప్రశ్న అడిగాడు. మరి దీన్ని ఇప్పుడు మనం ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేసి xని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. ఇక్కడ నేను x² ఉంది కదా న్యూమరేటర్ ప్లేస్‌లో దాన్ని నేను x ఇంటూ x అని రాశాను. అలాగే బై 95ని అలానే రాశాను 95. అలాగే ఇక్కడ కూడా దీన్ని x/5 అలాగే రాశాను. ఇప్పుడు మనకి ఈ xకి చూడండి న్యూమరేటర్ ప్లేస్‌లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే. మరి ఏం మిగిలాయి మనకి x/95 మిగిలింది. అలాగే అటువైపేమో 1 ఇక్కడ x దగ్గర ఏం మిగలదంటే 1 ఉన్నట్లు 1/5 మిగిలింది. ఈ 95ని కూడా మనకు ఓన్లీ x వాల్యూ కావాలి కాబట్టి ఆ 95ని కూడా ఈక్వల్ సింబల్ కాబట్టి దాటించవచ్చు. ఎలా? ఇది ఇక్కడ డివిజన్‌లో ఉంది కాబట్టి అటు 1 ప్లేస్‌లోకి వెళ్తే 1ని ఇంటూ చేస్తది. కాబట్టి 95/5. మరి 5 ఎంత 95? 5 19 95. కాబట్టి మనకి x వాల్యూ ఎంత అవుతుంది? 19. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఒక సింపుల్ ఈక్వేషన్ ఇచ్చాడు చూడండి. సింపుల్ ఈక్వేషన్ సాల్వింగ్ అనమాట. 7 + x = 15 - x. అయితే మరి x వాల్యూ ఎంత అనేది మనకి అడిగాడు అనమాట. సింపుల్‌గా మనం ఏం చేయాలంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే చూడు ఇక్కడ ఈక్వల్ సింబల్‌కి లెఫ్ట్ సైడ్ కూడా x ఉంది, రైట్ సైడ్ కూడా x ఉంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉండేది +x అయితే రైట్ సైడ్ ఉన్నదేమో -x. అప్పుడు మరి ఏం చేయాలట? ఆ నెగెటివ్ ఇప్పుడు కూడా x అనేది పాజిటివ్‌లో ఉండాలి కాబట్టి పాజిటివ్ x వైపే ఈ నెగెటివ్ xని మనం స్థానభ్రంశం చెందించాలన్నమాట. ప్లేస్ మార్చాలి. అంటే ట్రాన్స్ఫర్ చేయాలి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం? అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ +7ని రైట్ సైడ్ తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. సో నేను ఇక్కడ ఏం చేస్తాను చూడండి. ఈ xని అలానే ఉంచాను. దాన్ని ఏం మార్చట్లేదు. మధ్యలో మనకి ఈక్వల్ సింబల్ ఉంది. ఈక్వల్ సింబల్‌కి మనం ప్లేసులు మారుస్తున్నాం. అటు ఇటు మిగతా వాళ్ళని. ఇప్పుడు -x అనేవాడేమో ఇప్పుడు రైట్ సైడ్ వస్తున్నాడు కాబట్టి +x. సారీ రైట్ సైడ్ ఉన్నటువంటి -x లెఫ్ట్ సైడ్ వచ్చాడు కాబట్టి +x అయ్యాడు. అలాగే ఈ రైట్ సైడ్ ఉన్న 15 మనం ఏం మార్చట్లేదు. వాడిని అలానే రాశాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి +7 రైట్ సైడ్ వస్తే -7 అవుతాడు. ఓకేనా? ఇది అర్థమైంది కదా! ఈ ఒక్క స్టెప్పే మనకు అర్థం కావాలి. ఇక్కడ ఇద్దరిని మనం ట్రాన్స్ఫర్ చేసాం ఈక్వల్ సింబల్‌కి అటు ఇటు. ఎలా? చూడండి ఇక్కడ. ఈ -x రైట్ సైడ్ ఉన్న -x లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి +x అయింది. ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి xని అలానే దించాం. దాన్ని ఏం చేంజ్ చేయలేదు. నెక్స్ట్ ఈక్వల్ సింబల్‌కి రైట్ సైడ్ ఉన్నటువంటి 15 అలానే దించుకున్నాం. వాడిని ఏం మార్చట్లేదు. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి +7 రైట్ సైడ్ వస్తే -7 అయ్యాడు. ఇప్పుడు x + x ఎంత? 2x. 15లో నుంచి 7 తీయండి 8. మరి 2xలు 8 అయింది కదా! 2xలు 8 అయితే 1x ఎంత అవుద్ది? 8లో సగం అవుద్ది. హాఫ్ ఆఫ్ 8. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4. కాబట్టి x వాల్యూ మనకి 4 అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే అర్థమెటిక్‌లో ఇదొక డైరెక్ట్ ప్రాబ్లమ్ అనమాట. చూడండి ఇక్కడ 8.512లో నుంచి 4.4011ని మనం ఇప్పుడు మైనస్ చేస్తే దాని వాల్యూ ఎంత అని అడిగాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇది డైరెక్ట్ మేము సబ్ట్రాక్షన్ మనకు తెలుసు కాబట్టి అయితే కొంచెం మనం ఇబ్బంది పడకుండా అలా ఒకసారి రాసుకుంటాం. 8.512 ఇక్కడ 4th ప్లేస్‌లో ఎవరు లేరంటే మనం 0 పెట్టుకోవచ్చు. కన్‌ఫ్యూజ్ కాకుండా అనమాట. ఎందుకంటే మనకి సబ్ట్రాక్షన్ చేయాల్సినటువంటి పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి కన్‌ఫ్యూజ్ అవుతారు కాబట్టి. ఇప్పుడు వీటిలో 4.4011ని మైనస్ చేస్తున్నాం. సో ఇక్కడ మైనస్ చేస్తున్నాం. సో 0 నుంచి 1 తీయలేం కాబట్టి ఇక్కడ బోరింగ్ తెచ్చుకుంటే 10, 10లో 1 తీస్తే 9. సో ఆల్రెడీ ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 1లో 1 తీస్తే 0. అలాగే 1లో 0 తీస్తే 1, 5లో 4 తీస్తే 1, 8లో 4 తీస్తే 4. సో మనకి సరిపోయే ఆప్షన్ మనకేముంది ఇక్కడ? సో ఆప్షన్ సి సరిపోతుంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మిదే అర్థమెటిక్‌లో మనకి పర్సెంటేజ్‌ల పైన ప్రాబ్లం చూడండి. 40% ఆఫ్ 4200 మైనస్ 20% ఆఫ్ 80 దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? అంటే సింపుల్‌గా ఇక్కడ ఈ 40% తాలూకు వాల్యూని కట్టి ఇక్కడ 20% తాలూకు వాల్యూని కట్టి అప్పుడు సబ్ట్రాక్షన్ చేయమన్నాడు. మనం డైరెక్ట్‌గా మనకు తెలిసిన పద్ధతి ప్రకారమే ఆఫ్ అంటే ఇంటూ అనుకుని మనం ఇప్పుడు వాటిని ఇంటూ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. సో 40% ఈజ్ నథింగ్ బట్ 40/100 ఇంటూ 4200. సో ఇక్కడ 2 జీరోస్‌కి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా! సో మళ్ళీ ఇద్దరిని మనం ఇప్పుడు ఇంటూ చేద్దాం. 1's ప్లేస్‌లో 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 వేసుకుంటే
4తో ఇటు నుంచి మల్టిప్లై చేద్దాం. 4 2 జా 8, 4 4 జా 16 అంటే 1680 వచ్చింది అవతలకి దీని యొక్క ఆన్సర్. దీని ఆన్సర్ని మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేద్దాం. సో 20% అంటే 20/100 80. 20 టేబుల్తో క్యాన్సిల్ చేద్దామా? 21 జా 25 జా మరి 5 ఎంత 16 జా 16 జా అంటే ఇప్పుడు మనం 1680లో నుంచి ఎవరు మైనస్ చేయాలి? 16 మైనస్ చేయాలి. 1680లో నుంచి 16 మైనస్ చేస్తే ఎవరు వస్తారు మనకి? 1664. దట్ ఈస్ ద ఆన్సర్. మనకి ఖచ్చితంగా అర్థమెటిక్లో ఒక లాంగ్ డివిజన్ అనేది ఒకటి ఇస్తుంటాడు అనమాట. 12,10,121ని 11తో డివిజన్ చేస్తే మరి దాని యొక్క ఆన్సర్ ఎంత మనకి కోసెంట్ ఎంత అని అడిగాడు అనమాట. అయితే 198% మంది పిల్లలు చేసే మిస్టేక్ ఇక్కడ మనం చెప్తాను. అందరికీ 11 టేబుల్లో 11 11 జా 121 అన్న ఒక ఐడియా ఉంటుంది కదా. 11 11 జా 121 కాబట్టి 121 కనిపించగానే చూడండి ఇక్కడ 11 11 జా మధ్యలో 0 అలా పెట్టుకుని 11 11 జా 121. సో 11 0 11 అని ఆప్షన్ ఏ అని పెడతారు. సో దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్ అవుద్ది అనమాట. ఓకేనా? అది ఎక్కువ మంది చేసే మిస్టేక్. సో కాబట్టి ఎప్పుడు కూడా డివిజన్ ఇలాంటి ఇచ్చేటప్పుడు కొంచెం సమయం తీసుకున్న లాంగ్ డివిజన్ ప్రతి నెంబర్ని డివైడ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఈ విధంగా మిస్టేక్ చేసే పరిస్థితి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం లాంగ్ డివిజన్ చేద్దాం చూడండి. లాంగ్ డివిజన్ చేద్దాం ఎందుకంటే చెప్పాను కదా ఇప్పుడు 98% మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో తప్పు చేస్తారు కాబట్టి. చూడండి 11తో సో 121 0 121. సో ఫస్ట్ మనకి చూడండి 11 1 జా 11 సో 1 సో 1 ఇక్కడ మనం సో 1 ఇక్కడ దించుకున్నట్లయితే మళ్ళీ 11 1 జా 11. ఓకేనా? నెక్స్ట్ 11లో 11 తీస్తే 0. ఇప్పుడు మనం 0ని ఇక్కడ దించుకుంటున్నాం అంటే ఖచ్చితంగా 0ని డివైడ్ చేయాలి. 11 0 జా 0. ఓకేనా? నెక్స్ట్ మరి 1ని మనం దించుకుంటున్నాం. సో మళ్ళీ 1ని మళ్ళీ డివైడ్ చేయాలి. 11 0 జా 0 కాబట్టి 1 మిగిలింది. చూడండి ఆ 1 ఇక్కడ రాస్తాం. ఇప్పుడు 2ని దించుకుంటున్నాం. అప్పుడు 11 1 జా 11 1 మిగిలింది. అండ్ అగైన్ 1 దించుకున్నట్లయితే 11 1 జా 11. సో ఇప్పుడు ఏమొచ్చింది మరి ఆన్సర్ చూసారా? కాబట్టి ఎక్కువగా మిస్టేక్ చేయకుండా చేయడానికి లాంగ్ డివిజన్ కొంచెం సమయం తీసుకున్నా సరే లాంగ్ డివిజన్ చేసి ప్రయత్నం చేయాలి. ప్రతి నెంబర్ని కూడా డివైడ్ చేసుకుంటూ వెళ్తేనే మీరు తప్పు లేకుండా చేయగలరనమాట. సో కాబట్టి మనకి 11 00 11 వచ్చింది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మరి అర్థమెటిక్ విభాగంలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే ఈ ప్రశ్న ఖచ్చితంగా చూడండి. ఈ 43 స్క్వేర్ మైనస్ 34 స్క్వేర్ బై 43 మైనస్ 34 ఈక్వల్ టు హౌ మచ్? మనకి పరీక్షల్లో ఓన్లీ నెంబర్సే మారుతాయి కానీ సేమ్ ఇటువంటి మోడల్ యొక్క ఖచ్చితంగా పరీక్షల్లో ఖచ్చితంగా అడుగుతాడు అనమాట. మీరు ఇది దేన్ని బేస్ చేసుకుని చేయాలంటే ఒక చిన్న ఫార్ములా దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే ఫార్ములా ఉపయోగించి మనం చేస్తాం అనమాట. ఏంటి ఫార్ములా అంటే మీరేం లేదు, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఏ స్క్వేర్ ఒకడు బి స్క్వేర్ ఒకడు. వాళ్ళిద్దరిని కూడా మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ కట్టేటప్పుడు అప్పుడు వాళ్ళిద్దరి బదులుగా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బదులుగా ఎవరిని వాడాలంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే 2 బ్రాకెట్లు ఈ విధంగా ఓపెన్ చేసి చూడండి 2 బ్రాకెట్లు ఓపెన్ చేసి వాళ్ళిద్దరిని ఒక దాంట్లో యాడ్ చేసినట్లు మరొక దాంట్లో మైనస్ చేసినట్లు రాస్తే మనకి సులభతరం అవుతుంది అనమాట. మరి వీళ్ళలాగా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లాగా ఎవరున్నారు ఇద్దరు ఫ్రెండ్స్ అంటే 43 స్క్వేర్ మైనస్ 34 స్క్వేర్ అంటే ఏ బదులుగా 43 ఉన్నాడు, బి బదులుగా 34 ఉన్నాడు అని అర్థం. మరి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ మధ్యలో స్క్వేర్ల మధ్యలో మైనస్ వచ్చింది కదా, మరి వీళ్ళిద్దరిని ఎలా రాసుకోవాలి? ఇప్పుడు మనం 2 బ్రాకెట్లు ఓపెన్ చేసి ఒక బ్రాకెట్లో ప్లస్ మరొక బ్రాకెట్లో మైనస్లా రాయాలి. సో ఒక బ్రాకెట్లో ఏం చేస్తాను 43 అనే ఫ్రెండ్కి 34 అనే ఫ్రెండ్ యాడ్ చేసినట్లు, అదే 43 అనే ఫ్రెండ్లో నుంచి 34 అనే ఫ్రెండ్ని మైనస్ చేసినట్లు రాశాను. సో ఈ వ్యవహారం అంతా ఎక్కడ జరిగింది? న్యూమరేటర్లో జరిగింది. సో డివైడెడ్ బై పైన న్యూమరేటర్లో. మరి డినోమినేటర్లో ఆల్రెడీ ఎవరున్నారు ఇక్కడ 43 మైనస్ 34 అలానే ఉన్నారు, అది రాద్దాం. ఇప్పుడు మరి వీళ్ళిద్దరూ సేమ్ ఒకేలాగా ఉన్నారు కాబట్టి క్యాన్సిల్ అయిపోతారు కదా. సో మనకి ఎవరు మిగిలారు ఇక్కడ 43 ప్లస్ 34 వాళ్ళిద్దరిని యాడ్ చేస్తే 77. సో అవర్ రిక్వైర్ ఆన్సర్ ఈజ్ 77. తర్వాత మరి ఈ వీడియోలో చివరి ప్రాబ్లం చూడండి. 3 and 1/4 ప్లస్ 2 and 1/4 మైనస్ 4 and 3/3 ఈక్వల్ టు హౌ మచ్ అని మనకి ఒక ప్రశ్న అడిగాడు.
ఇవన్నీ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్‌గా కనిపిస్తున్నాయి కదా! అయితే మనకి మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకునే మిక్స్డ్ ఫ్రాక్షన్స్‌ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్‌గా మార్చుకొని అప్పుడు వాటిని యాడ్ చేసి తర్వాత మైనస్ చేయడం లాంటివి చేస్తారు. కానీ నేను అలా కాకుండా కొంచెం వాడిచ్చేది మనకి సులభతరంగా ఇచ్చాడో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలనమాట. ఇక్కడ 3 అండ్ 1/4 చదివేటప్పుడు దీన్ని ఎలా చదువుతాం మనం 3 అండ్ 1/4 3 అండ్ 1/4 అంటే 3 ప్లస్ 1/4 అని అర్థం. అలాగే మీరు దీన్ని ఎలా చదువుతున్నాం మనం 2 అండ్ 1/4 అంటే 2 ప్లస్ 1/4 అని అర్థం. మరి అలాగే దీని అర్థం ఏంటి 4 అండ్ 3/3 3/3 అంటే 1 అని అర్థం. 3 వస్తువులు ముగ్గురు పంచుకుంటే మనిషికి ఒకటే కదా వస్తాయి 3/3 అంటే 1 అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ 4 ప్లస్ 1 ఉన్నట్లు అంటే ఇండైరెక్ట్‌గా 4 అండ్ 3/3 అంటే 5 అని అర్థం చేసుకోవాలి. ఓకేనా? అదంతా 5 కాబట్టి అందుకే 5 అంతటిని నేను బ్రాకెట్‌లో ఉంచాను. ఇప్పుడు ఈ 3ని 2ని యాడ్ చేద్దాం. 3 ప్లస్ 2 ఎంత 5. 1/4 అని మనం వాడుక భాషలో ఏమని పిలుస్తాం 1/4 అంటే పావు అని పిలుస్తామా? దాన్ని క్వార్టర్. 2 క్వార్టర్లు కలిపితే ఒక హాఫ్. 2 పావులు కలిపితే ఒక అర కేజీ అంటాం కదా! ఆ విధంగా అనమాట. మరి 4 + 1 5. ఈ -5కి +5 క్యాన్సిల్ అయిపోతే ఎవరు మిగిలారు మనకి 1/2 కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం ముందు లెక్కలో ఆల్రెడీ మనం చూసారా ఏ² - బి² మనం ఫార్ములా ఉపయోగించాం. కానీ ఇక్కడ చూసేసరికి కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తది. కానీ సేమ్ అదే ప్రిన్సిపల్ ఇక్కడ కూడా మనం యూజ్ చేస్తాం అనమాట. ఆ ప్రిన్సిపల్ యూజ్ చేసి దీని వాల్యూని ఫైండ్ ఔట్ చేస్తున్నాం. ఈ √80² - 1² /√79ని మరి ఎలా ఫైండ్ ఔట్ చేస్తానో ఒకసారి చూడండి. ఇక్కడ ఈ 80² - 1² అనేది ఏ² - బి² కదా! కాకపోతే వాళ్ళు కవర్ చేస్తూ చూడండి. వాళ్ళు కవర్ చేస్తూ ఒక స్క్వేర్ రూట్ ఉంది అంతే తేడా. ఈ స్క్వేర్ రూట్ లోపల ఇద్దరు ఫ్రెండ్స్ 80² - 1² ఉన్నారు. కాబట్టి వెంటనే నేనేం చేస్తాను ఒక 2 బ్రాకెట్లు ఇలా రాసుకుంటున్నాను. ఓకేనా? 2 బ్రాకెట్లు రాసుకొని ఒక బ్రాకెట్‌లో 80 + 1 మరొక బ్రాకెట్‌లో 80 - 1 రాశాను. మరి హోల్ డివైడెడ్ బై ఏమున్నాడు √79 ఉన్నాడు. అలానే రాసుకోండి. ఓకే. ఇప్పుడు ఆ స్క్వేర్ రూట్‌ని అలాగే కంటిన్యూ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ 80 + 1 అంటే ఎంత 81. 80లో నుంచి 1 తీస్తే ఎంత 79. ఓకేనా? హోల్ డివైడెడ్ బై √79. ఇక్కడ మరేం లేదు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ విడిపోతారు. ఆ స్క్వేర్ రూట్‌ని ఇద్దరు కూడాను 2 టోపీలా తగిలించుకొని చూడండి. √81 √79. అప్పుడు ఆ ఇద్దరు ఫ్రెండ్స్ విడిపోయాక మనకి ఈజీ అయిపోతుంది క్యాన్సిలేషన్ చేయడానికి. మనకు √81 మిగిలింది. మరి 81 అనేవాడు ఎవరి యొక్క స్క్వేర్ రూట్ అది? కాబట్టి ఇది 9. √81 యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ ఎంతంటే 9. కాబట్టి ఆన్సర్ మనకి 9 అనమాట.